ఈ బియ్యం కేవలం ఆకలేస్తే కడుపు నింపుకుంటా కాదు, ఔషధంతో కూడిన బియ్యం. అసలు దీన్ని రీసెర్చ్ చేయాలంటే ఎన్ని జన్మలు ఎత్తాలి ఈ భూమి మీద. ఒక బియ్యం ఉంది నివారిణి, దాని పేరు చూడండి, అది చక్కని పేరు నివారిణి. ఇప్పుడు నవారా అని పిలుస్తారు. ఆ బియ్యం గొప్పతనం ఏంటంటే ఈ సృష్టికు విచిత్రం అది. మన తోలు తీస్తే మనం ఏమైపోతాం? మన తోలు ఊడిస్తే ఏమైపోతాం? మజిలంతా ఏది ఊడిపోతుంది. మనం మొత్తం శరీరంలో తోలు తీసేస్తే మనం ఉంటామా ప్రాణంతో? దాని తోలు తీసినా అది బతికే ఉంటుంది. అది విషయం. అంటే దాని పొట్టు తీసామనుకోండి జీవం పోద్ది కదా, కానీ దాని జీవం ఉంటుంది. ఇప్పుడు మన తోలు తీస్తే మనకు జీవం ఉండదు కదా, కానీ దాని తోలు తీస్తే దానికి జీవం ఉంటుంది. అలాంటి విత్తనం ఉంది ఈ భారతదేశంలో. దాన్ని సగం పగలు కొట్టినా నేను బతుకుతాను అంటది. ఆ సగాన్ని నానబెట్టినా మొలకొస్తుంది. బియ్యం నుంచి మొలకొస్తుంది. అది విషయం. బియ్యం నుంచి మొలక రాదు కదా. బియ్యాల్లో మొలకలు వస్తాయా? వడ్ల నుంచి మొలకలు వస్తాయి, కానీ దాని బియ్యం నుంచి మొలకొస్తుంది. అది తింటే ఏం ప్రయోజనం? తింటే ఎవరి గుప్పుడు వాళ్ళు అన్నం వండుకుంటే ఎంత అన్నం వస్తుందో అది వాళ్ళ కడుపుకు సరిపోతుంది. ఎవరి పర్సనాలిటీ తగ్గట్టు గుప్పుడు పట్టుకుంటే బియ్యం అరిచేతులు ఎన్ని బియ్యం వస్తుందో అంతకు మించి ఒక ముద్ద తినలేడు. కానీ ఎవరు తినరు, ఎందుకంటే దాంట్లో ఫైబరు 30 times నమిలితే కానీ అది దిగదు. అది కిందకి 14.5% ఫైబర్. కొర్రల్లో ఎంత ఉందో దాంట్లో అంత ఉంది. దీంట్లో ఎక్కడ ఆధారాలు పుస్తకాలు దీనికి సంబంధించిన శాస్త్రం ఎక్కడ లేదు.